ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూన్ 12, 13వ తేదీలో వీరికి ఒక శుభ సంకేతం అనేది రాబోతుంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారికి ఈ విధంగా జరగబోతుంది. కాబట్టి ప్రేమలో ఉన్నవారు అదృష్టవంతుల, దురదృష్టవంతుల మరియు వీరి కర్మఫలం అనేది తగ్గపోయే అవకాశం అనేది వస్తుంది. కాబట్టి అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చాలా కాలంగా కుంభరాశి వ్యక్తులు ఒకే ప్రశ్నతో ఎదురు చూస్తున్నారు. ఆ ప్రశ్న ఏమిటంటే, ఈ రాశి వారికి ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేది చాలా తక్కువగా వస్తుంది. అన్ని ఆర్థిక సమస్యలే కానీ ఇలాంటి సంతోషాలు లేవని చాలా కాలంగా వేధిస్తున్న ప్రశ్న, ఇలా నాకే ఎందుకు జరుగుతుంది అని కూడా చాలాసార్లు ఆలోచిస్తారు. చేసే ప్రతి పనిలో శ్రద్ధ పెట్టినా కూడా ఫలితాలు చాలా ఆలస్యంగా వస్తాయి. ఇలా నాకే ఎందుకు జరుగుతుందని ఎన్నోసార్లు ఆలోచిస్తారు. నా చుట్టూ ఉన్నవారు, బంధువులు, మిత్రులు నన్ను అపార్థం చేసుకుంటారు. నేను ఏది మాట్లాడినా నెగిటివ్గా అనుకుంటారు. అలాగే బంధువులలో చిన్న చూపు చూస్తారు. అలాగే ఎన్ని విషయాలలో అయినా, ఏ విషయంలోనైనా అడ్డంకులు మాత్రం చాలా వస్తాయి. అలాగే కష్టాలకి, బాధకి ముగింపు అనేది వచ్చే అవకాశాలు త్వరలోనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రతి కష్టానికి సంతోషం అనే సమయం అనేది రాబోతుంది. అలాగే ఎక్కడ గౌరవం పోయిందో అక్కడే వెతుక్కుంటారు. అలాగే ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం అనేది వచ్చింది. కాబట్టి మీరు ప్రతి అడుగు ఆలోచించి అడుగు వేయండి. ఎందుకంటే ప్రతి విషయంలో శుభవార్తలు కూడా వినబోయే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాలలో బాధపడుతున్నా కూడా మరికొన్ని విషయాలలో సంతోషం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువగా కలిగాయి. ఇక నుండి ఈ రాశి వారు అందరిలా చాలా సంతోషంగా ఉండే సమయం అనేది వస్తుంది. రాశి వారికి గురుగ్రహం చాలా అనుకూలంగా యోగిస్తున్నాడు. ధనపరంగా వీరికి ఎంతో అదృష్టం అనేది ఇక నుండి రాబోతుంది. ద్వితీయ స్థానం నుండి పంచమ స్థానంలోకి గురుగ్రహం రావడంతో వీరికి విద్య, జ్ఞానము, విచక్షణ మరియు వీరు ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఎలా మాట్లాడాలని చాలా తెలుసుకుంటారు. ద్వితీయ స్థానంలో ఆర్థికంగా చాలా ఎదుగుతారు. అలాగే పంచమ స్థానంలో రావడంతో కూడా వీరికి పేరు, ప్రతిష్టలు వస్తాయి. కుంభరాశి వారికి సంతానం వల్ల కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి అదృష్టం ఈ రాశి వారికి రాబోతుంది. ఎందుకంటే 1 సంవత్సర కాలం ఈ రాశి వారికి పంచమ స్థానంలో గురుడు ఉండడం వలన వీరికి జ్ఞానం, తెలివి, చదువు, సంతానం అన్ని విషయాలలో చాలా కలిసి వస్తుంది. ఇవన్నీ ఉండగా ఆర్థికంగా చాలా ఎదుగుతారు. కాబట్టి తెలివితేటలు మరింత ఎక్కువగా పెరుగుతాయి. ఏదైనా ఆలోచించి అడుగు వేస్తారు. అలాగే మీరు ఈ సమయంలో వ్యాపారం చేయాలనుకుంటే ఈ రోజు నుండి ప్రారంభించండి. ముఖ్యంగా జూన్ 15 తర్వాత ఈ రాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది రాబోతుంది. అలాగే ఇంతకాలంగా పడ్డ కష్టాలకు, కన్నీళ్లకు ఇప్పుడు ముగింపు అనేది వస్తుంది. దానివలన ఈ రాశి వారు ఏలినాటి శని తొలగిపోయి గురుగ్రహం వలన అదృష్టం అనేది రాబోతుంది. కాబట్టి వీరికి ఇక నుండి మరింత అదృష్టం పెరుగుతుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి కూడా ఎదుగుదల ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వీరి సంతానం వలన ఈ కుంభరాశి వ్యక్తులు చాలా అదృష్టంగా, సంతోషంగా భావిస్తారు. విద్యార్థులకు తెలివితేటలు ఎక్కువగా పెరుగుతాయి. ఏ విధంగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అని కూడా తెలుసుకుంటారు. అలాగే విద్యపై శ్రద్ధ ఎక్కువగా పెడతారు. ఇలా చేయడం వలన వీరి భవిష్యత్తు ఎంతో అందంగా వీరు అనుకున్న విధంగా ఉంటుంది. అలాగే వీరి తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు అయితేనే ఈ కుంభరాశి వ్యక్తులకు గురుగ్రహం ఈ విధంగా ఉంటే వీరికి ఇలాంటి ఆలోచన విధానం అనేది పెరుగుతుంది. కాబట్టి ఇక నుండి ఈ రాశి వారిని ఎవ్వరూ ఆపలేరు. వీరి తెలివితేటలతో వీరు ముందుకు వెళ్తారు. ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉన్నా కూడా తెలివితో సంపాదించడానికి ప్రయత్నిస్తారు.
ఏదైనా కొత్తగా నేర్చుకోవాలని, విదేశీ ప్రయాణాలు చేయాలని, అక్కడ స్థిరపడాలని అనుకునేవారు జూన్ 15 తర్వాత ప్రారంభించండి. ఖచ్చితంగా మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. ఉద్యోగం చేసేవారికి ఏదైనా అప్డేట్ కావాలన్నా లేదా మంచి ప్రమోషన్ రావాలన్నా, వీరికి మంచి పేరు ప్రతిష్టలు రావాలన్నా ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు చూడని అదృష్టం అనేది ఇక నుండి చూస్తారు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారు అమెరికా, కెనడా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళొచ్చు. కానీ యూకేకి మాత్రం ఈ సమయంలో అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీకు అనుకూలంగా లేదు. కాబట్టి ఈ ప్రదేశానికి వెళ్ళినట్లయితే మరింత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని విషయాలలో తెలుసుకొని కాస్త జాగ్రత్తగా ఆలోచించి వెళ్ళండి. కుంభరాశి వారికి నేను చెప్పే సజెషన్ ఏమిటంటే, మీరు వ్యాపారం చేయాలనుకునేవారు, కొత్తగా ప్రారంభించాలనుకునేవారు, లేదా కొత్తగా మీరు చేసే ఉద్యోగం కాకుండా మరింత ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఇక నుండి ఒక సంవత్సరం కాలం పరువు ప్రతిష్టలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అలాగే మీరు ఎక్కడ ఉన్నా కూడా ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఆర్థికంగా చాలా ఎదుగుతారు. ఇంతకాలంగా ఆర్థిక నష్టాలు చూశారు, కానీ ఇక నుండి అదృష్టం కూడా చూస్తారు. ఆర్థికంగా లాభాలు చూస్తారు. మీరు చేసే ప్రతి పనిలో లాభాలు ఖచ్చితంగా వస్తాయి. జన్మస్థానంలోకి రావడం వలన మీరు ఎలాంటి బిజినెస్ చేయాలనుకునేవారు అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే వైన్స్ లాంటివి మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే శనీశ్వరుడు మీకు ఏలినాటి శని తొలగిపోయి ఇప్పుడు శనీశ్వరుడికి కూడా ఆ వైన్స్ లాంటివి చాలా ఇష్టపడతారు. కాబట్టి అలాంటివి మీకు ఎంతో అనుకూలంగా మారుతాయి. కాబట్టి మీరు ఇలాంటి విషయాలలో వెనుకడుగు వేయకుండా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే చేయొచ్చు. అనుకూలంగా ఉంటుంది. లాభాలు చాలా వస్తాయి. కుంభరాశి వ్యక్తులకి ఇంపోర్ట్ ఆల్కహాల్ అనే బిజినెస్ చాలా అనుకూలంగా మారుతుంది. కాబట్టి మీకు వీలైన వారు ఖచ్చితంగా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఇకపోతే వ్యాపారపరంగా అంతా అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగపరంగా పై అధికారులతో మంచి ప్రశంసలు అందుకుంటారు. అలాగే విద్యార్థులకు మరింత లాభాలు అనుకూలంగా, విద్యార్థులకు మరింత తెలివితేటలు ఎక్కువగా పెరగడం, మంచి స్థాయికి వెళ్ళడం అనేది ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నా కూడా ఎందుకు ఎన్ని కష్టాలు అంటే, ఏలినాటి శని అనేది ఇంతకాలంగా ఉండడంతో 12 సంవత్సరాల నుండి మీరు కష్టాల్లో చాలా మునిగిపోయారు. ఇక నుండి అలాంటి సమయం అనేది కొన్ని రోజుల పాటు రాదు. ఎందుకంటే ఈ రాశి వారికి గురుబలం మరింత ఎక్కువగా పంచమ స్థానంలో ఉండడం వలన ఈ రాశి వారికి మంచి స్థాయిలోకి చేరుకునే అవకాశం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా తెలివితేటలతో ముందుకు వెళ్తారు. అనవసరంగా తప్పటడుగు మాత్రం అస్సలు వేయరు. ఇక ప్రేమలో ఉన్న వారికి చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఏదైనా అడుగు వేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. కుంభరాశి వ్యక్తులు అస్సలు తప్పు చేయకూడదు, ఏ విషయంలోనైనా తప్పటడుగు వేయకూడదని చాలా ఆలోచిస్తారు. కాబట్టి వీరి జీవితం ఎంతో అందంగా మారుతుంది.